Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా ఈ రిలేషన్ నుంచి. ఓకే, ఈ ఎనర్జీ చూద్దాం. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా అనేది చూద్దాం. ఓకే, ద ఎంప్రెస్, ద హ్యాంగ్డ్ మ్యాన్, రివర్సల్ ఇక్కడ 5 of swords. Okay, 5 of cups, 5 of swords, 5 of cups, the magician, the devil, 10 of swords. Okay, Two of Swords, King of Pentacles, Page of Pentacles, Two of Cups, Judgment, Six of Pentacles, King of Cups, Ace of Cups, and the Hierophant, Ace of Pentacles, Queen of Pentacles, Three of Wands. Okay, no contact situation na మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అయిపోవాలా ఈ రీడింగ్ ఇప్పుడు మనం చూస్తుంది. ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం. సో ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ ఫస్ట్ కార్డే మనకి ద ఎంప్రెస్ వచ్చేసారు. సో ఈ ఎంప్రెస్ దగ్గర మీ పర్సన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారనమాట. సో స్టక్ ఫీల్ అవుతున్నారు. ఈ ఎంప్రెస్ మదర్ అయి ఉండొచ్చు, లేదా వదిన, అక్క, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఓకే, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. బట్ ఈ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ రివర్సల్ వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు మీ పర్సన్కి కళ్ళు తెరుచుకున్నాయి అనమాట. ఈ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉండి 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 మీ పర్సన్కి ఇక్కడ కళ్ళు తెరుచుకున్నాయి. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, చాలా అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేశారు ఈ థర్డ్ పార్టీతో. ఓకే, ఎందుకు ఇక్కడ ఈ థర్డ్ పార్టీతో ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేశారంటే ఇక్కడ మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్ అండ్ డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి? ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ థర్డ్ పార్టీతో ఫైట్ చేశారు మీ పర్సన్. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీతో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి, ఈ రిలేషన్లో ఇద్దరిని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ మీ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేశారు, ఫైట్ చేశారు. బట్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఈ రిలేషన్ని. దానివల్ల మీ పర్సన్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు అండ్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వలేనందుకు చాలా రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? థర్డ్ పార్టీని ఒప్పించలేకపోతున్నారు. థర్డ్ పార్టీతో ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయట్లేదు ఈ రిలేషన్ని. సో ఎంత ప్రయత్నించినా కూడా ఇక్కడ చేంజ్ అనేది రావటం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీ పర్సన్కి కళ్ళు తెరుచుకున్నాయి అనమాట. నేను ఇలా ఉంటే ఇంకా నా రిలేషన్లో మార్పులు తీసుకురాలేను, నా రిలేషన్లో నేను పాజిటివ్ని తీసుకురాలేను అని ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు? మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు? ఎక్కడైతే టాక్సిక్ రిలేషన్షిప్లో స్టక్ ఫీల్ అవుతున్నారో, ఇది ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, కానీ ఇక్కడ నాకు మదర్ ఎనర్జీ కనిపిస్తున్నారు. సో
ఇక్కడ టాక్సిక్ రిలేషన్లో తను స్టక్ ఫీల్ అవుతున్నారు కదా, ఇక్కడ డెవిల్ ఎనర్జీ వచ్చింది కాబట్టి టాక్సిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, చాలా టార్చర్ చేస్తుంది అనమాట. తన మాటే నెగ్గాలి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారనమాట ఇక్కడ. ఓకే, చాలా ఫైట్ చేస్తారు, వాళ్ళే నెగ్గుతారు. ఈ టాక్సిక్ ఎనర్జీ అలా ఉంటారనమాట. సో ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్టింగ్ ఏం చేస్తున్నారంటే, ఏ టాక్సిక్ ఎనర్జీలో నేను స్టక్ ఫీల్ అవుతున్నానో ఆ టాక్సిక్ ఎనర్జీని నేను ఎండ్ చేసేయాలి. ఓకే, ఆ టాక్సిక్ ఎనర్జీని నేను ఎండ్ చేసేయాలి, ఈ టాక్సిక్ ఎనర్జీ నుంచి నేను బయటికి వచ్చేయాలి అని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పటి వరకు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మిమ్మల్ని చాలా జగ్లింగ్ చేశారు, బ్యాలెన్స్ చేయాలని చూశారు. ఈ రెండిట్లో ఏది తను నిర్ణయం తీసుకోవాలి, ఈ టూ సిచ్యువేషన్లో తను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో తన జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీతోనా లేకపోతే నా పర్సన్తోనా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఓకే, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక్కడ హ్యాంగ్మ్యాన్ పొజిషన్లో నుంచి తనకి కళ్ళు తెరుచుకున్నాయి కదా, ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ నుంచి కూడా తను బయటకు వస్తున్నారు. వచ్చి ఏమనుకుంటున్నారు, కింగ్ ఆఫ్ పెంటికల్స్, నో, నా ప్రయత్నం అయితే నేను 100% చేశాను, నా ఫ్యామిలీ దగ్గర నా ప్రయత్నం అయితే 100% చేశాను, టాక్సిక్ ఎనర్జీ దగ్గర నా ప్రయత్నం 100% చేశాను, బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేను ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా, ఎంత బతిమిలాడినా సరే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో నేను ఈ సిచ్యువేషన్లో ఉండలేను. ఓకే, సో ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ నుంచి కూడా బయటకు వస్తున్నారు మీ పర్సన్. వచ్చి ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ కప్స్. ఈ కన్ఫ్యూజన్ నుంచి, ఈ ఆర్గ్యుమెంట్స్ నుంచి, ఈ డిసప్పాయింట్మెంట్ నుంచి, ఈ టాక్సిక్ ఎనర్జీ నుంచి, ఈ థర్డ్ పార్టీ ఎనర్జీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేసి మీకు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ పెంటికల్ స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలి. పేజ్ ఆఫ్ పెంటికల్ ప్రాపర్ కమిట్మెంట్, ఇక్కడ ప్రాపర్ కమిట్మెంట్, ఇక్కడ తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి 2 ఆఫ్ కప్స్. మీ రిలేషన్లో గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు, తన ప్రేమని, తన ఇమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఈ రిలేషన్ పరంగా తను ఒక జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు, ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్ పరంగా. సో ఈ రిలేషన్ పరంగా తను ఏం జడ్జిమెంట్ తీసుకురావాలనుకుంటున్నారు, 6 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్. తను ఏం జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్ పరంగా, ఈ రిలేషన్లో గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు, ఈ రిలేషన్లో నీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాకుండా తన ఫీలింగ్స్ని, తన ప్రేమని, తన ఎమోషనల్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, మళ్ళీ ఈ రిలేషన్లో రీస్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు. ఓకే, డెఫినెట్గా మీ పర్సన్ ఏస్ ఆఫ్ పెంటికల్, ద ఎరోఫెంట్, మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. డెఫినెట్గా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరు తన లక్కీ పర్సన్ అండి, మీరు ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ లక్కీ పర్సన్ తనకి మీరు. ఓకే, అండ్ ఇక్కడ ఏమొచ్చిందంటే 3 ఆఫ్ వాన్స్, వెయిటింగ్. మీ పర్సన్ కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి, ఆ టాక్సిక్ ఎనర్జీని ఎండ్ చేయడానికి వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా టైం పడుతుంది. ఈ టాక్సిక్ ఎనర్జీని ఎండ్ చేయాలని ఆల్రెడీ ఆలోచిస్తున్నారు, ఎందుకంటే తను హ్యాంగ్మ్యాన్ పొజిషన్ నుంచి కళ్ళు తెరిచారు. ఇక్కడ హ్యాంగ్మ్యాన్ పొజిషన్ ఏమైంది, రివర్సల్ వచ్చింది. సో ఇప్పుడు ఏమంటున్నారు, తను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు, ఓకే ఇక్కడ నేను ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. సో తను ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఈ సిచ్యువేషన్ నేను ఎండ్ చేయటమే కరెక్ట్, ఈ సిచ్యువేషన్ పూర్తిగా నేను ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని, ఈ టాక్సిక్ సిచ్యువేషన్ని నేను ఎండ్ చేసి నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇవ్వాలి, అదే ఆలోచిస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయడానికి ఇంకా తను వెయిటింగ్లో ఉన్నారు. ఈ టాక్సిక్ ఎనర్జీని ఎండ్ చేయడానికి ఇంకా కొంచెం వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకు వెయిటింగ్లో ఉన్నారు, ఇది ఫ్యామిలీ అండి. సో ఫ్యామిలీని ఇమీడియట్గా ఎండ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు, అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు. చిన్నతనం నుంచి ఎంతో బంధం ఉంటుంది అక్కడ, ఒక్కసారి కట్ చేసేయాలంటే అవ్వదు ఎవరి వల్ల. సో అంత కట్ చేయాలి అంటే తనలో అంత స్ట్రెంగ్త్ రావాలి, ఓకే, అంత కరేజ్ రావాలి. సో ఫియర్ ఉంది ఇక్కడ. ఈ టాక్సిక్ ఎనర్జీని, ఈ థర్డ్ పార్టీ ఎనర్జీని
తను ఎండ్ చేయాలంటే తనకి ఇంకా కొంచెం ఫియర్ ఎనర్జీ ఉంది, భయం ఉంది. సో అంటే నేను ఇప్పుడు సడన్గా ఈ ఎనర్జీని కట్ చేసి నేను బయటకు వెళ్ళిపోయి తనకి ప్రపోజల్ ఇస్తే ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, వీళ్ళు ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడతారో అనే ఆలోచన ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ కట్ చేయడానికి ఎండ్ చేయడానికి ఇంకా కొంచెం ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. సో వెయిటింగ్లో ఉన్నారు. సో మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి కరేజ్లోకి వచ్చి తను అప్పుడే ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయగలరు. సో అప్పటి వరకు మీరు కూడా వెయిట్ చేయాల్సిందే. ఈ టాక్సిక్ ఎనర్జీని, ఈ థర్డ్ పార్టీ ఎనర్జీని మీ పర్సన్ ఆల్రెడీ ఎండ్ చేయాలని తను ఆలోచన చేస్తున్నారు, ఓకేనా. సో ఇప్పుడు ఎండ్ చేయటానికి తనకి ఇంకా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే నేను సడన్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేస్తే ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, అక్కడ ఎలా ఉంటారో, సడన్గా నేను వదిలేసి వెళ్ళిపోతే అనే ఒక భయం ఉంటుంది. సో మీ పర్సన్కి ఒక భయం అనేది ఉంది, భయం వెంటాడుతుంది. సో మీ పర్సన్లో ఆ భయం పోయి స్ట్రెంగ్త్లోకి రావాలి, కరేజ్లోకి రావాలి అంటే ఇంకా టైం పడుతుంది. అందుకే మీ పర్సన్ ఇంకా వెయిటింగ్లో ఉన్నారు ఇక్కడ, ఓకే. సో ఈ వెయిటింగ్ ఎందుకు, ఈ సిచ్యువేషన్ ఎండ్ చేసిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఓకే. సో మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మీ పర్సన్ కూడా అక్కడ టాక్సిక్ ఎనర్జీని ఎండ్ చేయాలనుకుంటున్నారు. సో తను వెయిట్ చేస్తున్నారు, తను స్ట్రెంగ్త్లోకి రావాలి, కరేజ్లోకి రావాలి. అలా స్ట్రెంగ్త్లోకి కరేజ్లోకి రావాలంటే ఇంకా ఫుల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి తన ఎనర్జీ, ఓకే. ఆ ఫియర్ ఎనర్జీ అనేది పోవాలి తనలో. సో తను ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసి మీ దగ్గర రావటానికి, తను మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది. తను కూడా వెయిటింగ్ మూడ్లో ఉన్నారు. సో మీరు కూడా వెయిట్ చేయాలి. సో ఈ రీడింగ్ ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి, ఓకేనా. ఇవి జనరల్ రీడింగ్స్, ఓకే.